8th ఆగస్ట్ ఆర్జికార్ హాస్పిటల్ కోల్కతా 31 ఇయర్స్ ఉన్న జూనియర్ డాక్టర్ కంటిన్యూస్ గా 36 అవర్స్ పాటు హాస్పిటల్లోనే డ్యూటీ చేసింది. ఆ రోజు నైట్ కూడా తను డ్యూటీలోనే ఉంది. తను పీజీ చేస్తున్న ఒక ట్రైనీ డాక్టర్. ఆ డాక్టర్ తన కొలీగ్స్ తో మాట్లాడడానికి 3rd ఫ్లోర్ లో ఉన్న సెమినార్ హాల్ కి వచ్చింది. అక్కడే వాళ్లతో పాటే భోజనం కూడా చేసింది. ఆ హాస్పిటల్లో డాక్టర్స్ రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్ లేకపోవడంతో తన కొలీగ్స్ వెళ్లిపోయాక 36 అవర్స్ డ్యూటీ చేయడం వల్ల అలసిపోయిన తను అదే సెమినార్ హాల్లో పడుకుంది. తెల్లవారుజామున ఆ డాక్టర్ వాళ్ళ నాన్నగారికి హాస్పిటల్ నుండి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో మీ అమ్మాయి హాస్పిటల్లో సూసైడ్ చేసుకుంది అని చెప్పారు. డాక్టర్ గారి అమ్మ అండ్ అలాగే వాళ్ళ నాన్నగారు హాస్పిటల్ కి వచ్చేశారు. పోలీసులు వాళ్ళని లోపలికి పంపించడం లేదు. 3 గంటలైన తర్వాత అప్పుడు వాళ్ళ నాన్నగారిని లోపలికి పంపించారు. అక్కడ తన కూతురు హాఫ్ నాక్డ్ గా ఉంది. తన పెదాలు కట్ అయ్యాయి. తన పెల్విక్ రీజియన్ నుండి బ్లడ్ వస్తుంది. తన కళ్ళలో గ్లాస్ ముక్కలున్నాయి. తన కూతుర్ని మానభంగం చేశారన్న విషయం తనకు అర్థమైపోయింది. ఆ విషయం అర్థమైన తర్వాత వాళ్ళ నాన్నగారు తట్టుకోలేకపోయారు. అసలేం జరిగింది, ఎలా జరిగింది, ఇది రేపా లేకపోతే గ్యాంగ్ రేపా? పోలీసులు ఈ కేసుని తప్పుదోవ పట్టిద్దామని ఎందుకు చూస్తున్నారు? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. డాక్టర్ చనిపోయిన తర్వాత తన బాడీ ఉన్న ప్లేస్ లోనే ఒక బ్లూటూత్ ఇయర్ బడ్ దొరికింది. సెమినార్ హాల్లో ఎలాంటి సీసీ కెమెరాస్ లేవు. అయితే పోలీస్ వాళ్ళు మెయిన్ డోర్ దగ్గర ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ని చూస్తున్నారు. ఆ ఫుటేజ్ లో సేమ్ బాడీ దగ్గర దొరికిన ఒక ఇయర్ బడ్ లాంటిది ఒక వ్యక్తి పెట్టుకుని హాస్పిటల్ కి రావడం చూశారు. తనతో పాటు ఆగస్టు 9th రోజు 3 AM to 5 AM ఈ టైం మధ్యలో దాదాపు 10 మంది హాస్పిటల్ కి వచ్చారు. వీళ్ళందరినీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ కోసం పిలిపించారు. వాళ్ళందరి ఫోన్స్ తీసుకొని ఈ ప్లేస్ లో దొరికిన ఇయర్ బడ్ ని కనెక్ట్ చేసి చూశారు. ఆ ఇయర్ బడ్ ఒక పర్సన్ ఫోన్ కి కనెక్ట్ అయింది. అతనే సంజయ్ రాయ్. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. వాళ్ళ ఎంక్వైరీలో తేలింది ఏమిటి అంటే సంజయ్ రాయ్ అనే అతను ఒక సివిక్ అసిస్టెంట్, అంటే ఒక పోలీస్ ఇన్ఫార్మర్. పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడాలు, పోలీసులకు హెల్త్ బాగలేకపోతే హాస్పిటల్ కి తీసుకురావడాలు ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. అయితే 8th ఆగస్ట్ రోజు నైట్ సంజయ్ రాయ్ ఒక వ్యక్తికి సర్జరీ చేయించడం కోసమని హాస్పిటల్ కి వచ్చాడు. టైం 1 అవుతుంది. సంజయ్ రాయ్ హాస్పిటల్లోనే ఒక ప్లేస్ కి వెళ్లి తన ఫోన్ లో ఫోన్ చూస్తూ మందు తాగాడు. ఆ తర్వాత హాస్పిటల్లోని 3rd ఫ్లోర్ కి వెళ్లాడు. అక్కడే సెమినార్ హాల్ ఉంటుంది. ఆ సెమినార్ హాల్లో డాక్టర్ ని చూశాడు. డాక్టర్ నిద్రలో ఉండటంతో తనపై దారుణంగా అటాక్ చేశాడు. ఆ తర్వాత ఎవిడెన్స్ లేకుండా చేయడానికి అక్కడంతా క్లీన్ చేశాడు. ఆ సమయంలోనే తన చెవిలో ఉన్న ఇయర్బడ్ అక్కడ పడిపోయింది. 3 AM కి లోపలికి వెళ్లిన సంజయ్ దాదాపు 40 to 45 minutes అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ 4:37 AM కి ఏమీ తెలియనట్టు హాస్పిటల్ నుండి బయటకు వెళ్లిపోయాడు. సంజయ్ రాయ్ పైన అంతకు ముందే క్రిమినల్ రికార్డు ఉంది. ఇప్పటి వరకు తన 4 అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు. అందులో 3 భార్యలు తన టార్చర్ భరించలేక వెళ్లిపోయారు. 4th వైఫ్ క్యాన్సర్ వల్ల చనిపోయింది. అసలు పోలీసులు చేసింది సంజయ్ రాయే అని ఎలా కనిపెట్టారు? దీనికి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇయర్ బడ్స్ కనెక్ట్ అవ్వడం. సెకండ్ పాయింట్, తన ఇంటికి వెళ్లి తన డ్రెస్ ని వాష్ చేశాడు. కానీ తన షూ మీద మాత్రం ఒక బ్లడ్ మార్క్ ఉంది. ఆ బ్లడ్ మార్క్ ఆ డాక్టర్ది అవ్వడం వల్ల దొరికిపోయాడు. థర్డ్ పాయింట్, తన ఫోన్ ని పోలీసులు తీసుకొని ఆ ఫోన్ ని చెక్ చేస్తే అందులో చాలా వైలెంట్ పోర్నోగ్రఫిక్ వీడియోస్ బయటపడ్డాయి. ఫోర్త్ పాయింట్, సంజయ్ రాయ్ బాడీని ఎగ్జామిన్ చేసినప్పుడు బాడీ పైన కొన్ని స్క్రాచెస్ ఉన్నాయి. ఆ స్క్రాచెస్ ని అబ్జర్వ్ చేస్తే అవి డాక్టర్ పై అటాక్ చేసినప్పుడు డాక్టర్ రెస్క్యూ చేసుకునే టైంలో పడ్డాయి. సో పోలీసులకు అర్థమైంది రేప్ చేసింది సంజయ్ రాయే అని. ఒక డాక్టర్ కంటిన్యూస్ గా 36 అవర్స్ కష్టపడి ఒక 1 hour మాత్రమే రెస్ట్ తీసుకుంటే ఆ 1 hour లోనే ఇలా జరగడం ఎంత దారుణం అనేది మనమే అర్థం చేసుకోవాలి. ఇనిషియల్ గా దీన్ని పోలీసులు సూసైడ్ అని అన్నారు. కానీ డాక్టర్ వాళ్ళ నాన్నగారు వెళ్లి చూసినప్పుడు తన కాళ్ళు 90 degrees లో ఉన్నాయి. అండ్ అంతేకాకుండా తన బాడీ అంతా ఇంజురీస్ తో నిండి ఉంది. ఇక్కడ ఇంత క్లియర్ గా కనిపిస్తున్నప్పుడు పోలీసులు ఎందుకని ఇది సూసైడ్ అని చెప్పారు? దీని గురించి మాట్లాడే ముందు డాక్టర్ బాడీని పోస్ట్ మార్టం కి పంపించిన తర్వాత ఆ అటాప్సీ రిపోర్ట్ వచ్చింది. ఆ అటాప్సీ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది ఆ డాక్టర్ ఎంత బాధను అనుభవించిందో అని. అటాప్సీ రిపోర్ట్ లో ఏముందంటే డాక్టర్ యొక్క అప్పర్ లిప్, లోవర్ లిప్ అండ్ అలాగే నోస్, ఇవి 3 కొంచెం కొంచెం కట్ అయ్యి వాటిపైన బైట్ చేసిన మార్క్స్ ఉన్నాయి. బికాస్ సంజయ్ అటాక్ చేసినప్పుడు డాక్టర్ అరుపులు ఎవరికి వినపడకూడదు అని ఇలా చేసుంటాడు. సెకండ్ వన్, తన చెంపల పైన మరియు లోవర్ జా పైన కూడా గాయాలయ్యాయి. థర్డ్ వన్, డాక్టర్ యొక్క కాలర్ బోన్ విరిగి ఉంది. ఫోర్త్ వన్, డాక్టర్ కళ్ళలో గ్లాస్ ముక్కలున్నాయి అండ్ అలాగే ఫింగర్స్ పై ఇంజురీస్ ఉన్నాయి. ఫిఫ్త్ వన్, తలలో ఉన్న టెంపోరల్ బోన్ విరిగి ఉంది. అంటే సంజయ్ తన పక్కనే ఉన్న గోడకి ఎంత బలంగా కొట్టాడో మనం అర్థం చేసుకోవచ్చు. సిక్స్త్ వన్, ఇదైతే చాలా దారుణం. డాక్టర్ యొక్క పెల్విక్ రీజియన్ లో ఉండే పెల్విక్ క్రీడిల్ అనే ఒక పార్ట్ విరిగిపోయి ఉంది. ఈ ఇమేజ్ ని చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకసారి ఊహించుకోండి డాక్టర్ ఎంత పెయిన్ అనుభవించుంటుందో. సెవెంత్ వన్, ఇదే అసలైన విషయం. డాక్టర్ యొక్క వజీనాలో 150 milligrams సీమన్ కనబడింది. ఒక పర్సన్ నుండి దాదాపు 15 to 20 milligrams సీమన్ మాత్రమే వస్తుంది. కానీ 150 milligrams అంటేనే ఇక్కడ చాలా డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఇది ఒక్కరు చేశారా లేదా ఒక గ్యాంగ్ చేసిందా అని. ఈ విషయం జరిగిన తర్వాత అందరూ ప్రొటెస్టులు చేస్తూ ఉంటే ఆర్జికార్ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన సందీప్ జోస్ ఒక మాట అన్నారు. అదేంటి అంటే ఆ టైంలో ఆ అమ్మాయి అక్కడికి వెళ్లి ఎందుకు పడుకుంది అని.
ఈ విషయం విన్న డాక్టర్స్ అందరూ ప్రిన్సిపల్ రిజైన్ చేయాలి అని ప్రొటెస్టులు స్టార్ట్ చేశారు. దానికి కాలేజ్ నుండి ప్రిన్సిపల్ రిజైన్ కూడా చేశాడు. కానీ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 hours లోనే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తనకి వేరే కాలేజ్ లో పోస్టింగ్ ఇచ్చింది. అయితే ఆ ప్రిన్సిపల్ ఒక శాడిస్ట్ అని, లంచాలు తీసుకుంటాడు అని అండ్ అలాగే స్టూడెంట్స్ ని ఫెయిల్ చేస్తాడు అని చాలా మంది స్టూడెంట్స్ అంటున్నారు. అయితే ఈ ఇన్సిడెంట్ వెనుక సంజయ్ రాయ్ తో పాటు ఖచ్చితంగా ఇంకొక పెద్ద చేయి ఉండే ఉంటుంది. ఎందుకంటే పాయింట్ నెంబర్ 1, పోలీసులు బాడీని చూసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి రేప్ అని చెప్పకుండా అది ఒక సూసైడ్ అని చెప్పారు. కానీ ఇదొక సూసైడ్ అని వాళ్ళకి ఎలా అనిపించిందో ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్. పాయింట్ నెంబర్ 2, పోలీసులు పేరెంట్స్ ని పిలిచాక వాళ్ళని 3 hours పాటు లోపలికి అలౌ చేయలేదు. అసలు ఈ 3 hours పాటు పోలీసులు లోపలికి పేరెంట్స్ ని ఎందుకు అలౌ చేయలేదు? పాయింట్ నెంబర్ 3, మానభంగం చేసిన సంజయ్ రాయ్ ఒక పోలీస్ ఏజెంట్. తను మానభంగం చేశాక అక్కడే ఉన్న పోలీస్ బ్యారెక్స్ లో, అంటే పోలీసులు రెస్ట్ తీసుకునే ప్లేస్ లోనే కాసేపు పడుకున్నాడు. అంటే ఇతను పోలీసులకు అంత క్లోజా? సో చాలా మంది పోలీసులు ఎవరినో ఒక పెద్ద వ్యక్తిని ఈ కేసు నుండి తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. అందుకే పోలీసులు అంటే అందరికీ నమ్మకం పోయి ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలని ప్రొటెస్ట్ చేస్తున్నారు. నిజంగా ఈ ఇన్సిడెంట్ వెనుక ఇంకెవరైనా ఉన్నారా? ఈ విషయం పైన చాలా డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఎందుకంటే డాక్టర్ యొక్క వజైనాలో 150 milligrams ఆఫ్ సీమన్ దొరకడం. ఇన్ని రోజుల నుండి కాలేజ్ నడుస్తున్నా సరే ఒక్కరోజు కూడా అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరగలేదు. కానీ ఎప్పుడైతే డాక్టర్ డెడ్ బాడీ దొరికిందో ఆ టైంలోనే అదే ప్లేస్ లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. మేబీ ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి అయి ఉండొచ్చు. ఇకపోతే పోలీసులు ఈ కేసుని తప్పుదోవ పట్టిద్దామని చూడటం. అండ్ అంతేకాకుండా August 14th నైట్ మిగతా వాళ్ళంతా ప్రొటెస్టులు చేస్తున్నారు. ఈ టైంలోనే గుర్తు తెలియని 40 మంది వచ్చి హాస్పిటల్లో ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్ ని పగలగొట్టారు. అంతేకాకుండా సెమినార్ హాల్ వరకు వెళ్లారు. ఆ ప్లేస్ లో ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళపైన అండ్ అలాగే పోలీసుల పైన కూడా అటాక్ చేశారు. అసలు వీళ్ళంతా ఎవరు? వీళ్ళు కూడా ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేయడానికే వచ్చారా? ఇకపోతే లాస్ట్ పాయింట్, సీఎం మమతా బెనర్జీ గారు ఒక మాట అన్నారు. August 10th వరకు లోకల్ పోలీసులు ఈ కేసుని హ్యాండిల్ చేస్తారు. ఒకవేళ August 10th వరకు ఏమీ డిక్లేర్ అవ్వకపోతే అప్పుడు ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తాను అని ఆమె చెప్పింది. ఒక సాడిస్ట్ అయిన ప్రిన్సిపల్ రిజైన్ చేస్తే మాత్రం 6 hours లోనే వేరే కాలేజ్ లో పోస్టింగ్ ఇచ్చారు. ఇంత సీరియస్ కేసును మాత్రం 10th వరకు చూసి ఆ తర్వాత సిబిఐకి ఇస్తాము అని చెప్పారు. ఎందుకని ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేదు? ఇలా ఈ ఇన్సిడెంట్ పైన ప్రతిసారి ఇలాంటివి చూసినప్పుడే చాలా మంది ప్రొటెస్ట్లకు దిగుతున్నారు. చాలా మంది డాక్టర్స్ ప్రొటెస్ట్ చేయడం వల్ల ఈ కేసుని సిబిఐ హ్యాండిల్ చేయాలి అని వెస్ట్ బెంగాల్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇకపోతే సిబిఐ దీనిపైన ఛార్జ్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ ని మొదలు పెట్టింది. దాంట్లో భాగంగా లోకల్ పోలీసుల దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్స్ ని సిబిఐ తీసుకుంది. అండ్ అలాగే ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ లోకి కూడా వాళ్ళ ఫోరెన్సిక్ ఆఫీసర్స్ వెళ్లారు. ప్రస్తుతానికి ఈ కేసు ఇంకా సాల్వ్ అవ్వలేదు. ఈ కేసు ఇంకా సిబిఐ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉంది. కానీ ఇక్కడే ఇంకొక పాయింట్ రైజ్ అవుతుంది. అదేంటి అంటే సిబిఐ అయినా సరే ఈ కేసుని హ్యాండిల్ చేయగలదా అని. ఎందుకంటే సిబిఐ ఒక పట్ల లేదు. ఎందుకంటే రీసెంట్ టైంలో జరిగిన ఫేమస్ కేసులని ఏది సిబిఐ ఇంకా సాల్వ్ చేయలేదు. లైక్ ఫార్మర్ ప్రొటెస్ట్, ఎలక్ట్రల్ బాండ్ స్కామ్, పూణే పోర్షే యాక్సిడెంట్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేస్, కోటాలో జరిగే సూసైడ్స్, యూపీఎస్సీ ఎంట్రన్స్ స్కామ్, మొన్న రీసెంట్ గా లీక్ అయిన నీట్ ఎగ్జామ్ పేపర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ కేస్ స్కామ్, ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత సిబిఐ పైన కూడా నమ్మకం పోతుంది. హోప్ ఈ కేసుని వాళ్ళు సాల్వ్ చేయాలి. అండ్ ముఖ్యంగా ఈ కేసులో కేవలం డాక్టర్స్ మాత్రమే ప్రొటెస్టులు చేస్తున్నారు. కానీ మీకు గుర్తుందా, కోవిడ్ అప్పుడు మన కష్ట సమయాల్లో డాక్టర్సే మనకు తోడుగా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి అండగా నిలవాల్సిన బాధ్యత మనదే. సో ఖచ్చితంగా వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఈ కేసు పైన ఖచ్చితంగా మీ వాయిస్ ని కూడా రైజ్ చేయండి. ఇదే కాకుండా ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఇలాంటి సంఘటనల పైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఈ రీసెంట్ టైమ్స్ లోనే మనం ఎన్నో ఇన్సిడెంట్స్ విన్నాము. హైదరాబాద్ లో ఉన్న వనస్థలీపురంలో తన ఓన్ ఫ్రెండ్స్ వల్లే ఒక అమ్మాయి బలైపోయింది. అండ్ అలాగే నంద్యాలలో 3 టీనేజ్ పిల్లలు ఒక 8 సంవత్సరాల అమ్మాయి పైన, ఇంకొక ప్లేస్ లో ఒక 3 years అమ్మాయి పైన, ఒక 9 years మైనర్, అండ్ కొన్ని రోజుల ముందే ఉత్తరాఖండ్ లో ఒక నర్స్ పైన, 22 years అమ్మాయిని తంజావూరులో, ఇలా జస్ట్ 1 month లోనే ఇన్ని ఇన్సిడెంట్ జరిగాయి. ఇవన్నీ జస్ట్ పబ్లిక్ లోకి వచ్చినవే, రానివి ఇంకెన్నున్నాయో ఎవరికి తెలీదు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ని అరికట్టడానికి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు గనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.